గ్రామాలకు డీడీఓలకు ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ Divisional Development Officer and Nandegama SDR Chief. You are which? Madam, MLA. కూర్చున్నప్పుడు వేయాలి కానీ తొందరగా ఒక సెకండ్ అక్కడ ప్రోగ్రామ్ మన నందిగామకు చెందిన డీడీఓ ఆఫీస్ మరి ఐతవరంలో మరి 2 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గపేట అదేవిధంగా నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన డీడీఓ ఆఫీస్ ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించాం. మనస్ఫూర్తిగా అందరం కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారి ఆశీర్వాదాలతో ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వారి ముగ్గురికి కూడా గట్టిగా మనం చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నిజంగా మరి ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండే వ్యక్తులు. మరి మన గ్రామానికి చెందిన మరి మన మాజీ హోమ్ మినిస్టర్ గారైన వసంత నాగేశ్వరరావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాన్నగారితో అత్యంత అనుబంధం కలిగిన వ్యక్తి వారు. మరి గ్రామ అభివృద్ధికి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ చిన్న ప్లేస్ కావాలన్నా, స్కూల్ అభివృద్ధికి నిధులు కావాలన్నా కూడా వెంటనే స్పందించి వారి ప్రయత్నం వారు చేస్తారు. మరి గత ప్రభుత్వ హయాంలో వారు సాధించిన ఈ సచివాలయంలో మరి ఈరోజు మనం ఈ డీడీఓ ఆఫీస్ని మనం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా మరి దాదాపు 25 lakhs మరి జడ్పీ నిధుల్లో ఇస్తున్నారండి. మరి మనస్ఫూర్తిగా వసంత నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు డీడీఓ అధికారిగా మరి నియమించబడిన జ్యోతి గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ గ్రామీణ వ్యవస్థలో ఉన్న మరి లోపాలు కానీ అదేవిధంగా సమస్యలు కానీ వెంటనే ఈ 2 నియోజకవర్గాల్లో మీరు పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఇంకొక వ్యక్తి మరి చాలా మనం చూస్తూనే ఉన్నాము, ఎంతోమంది కలెక్టర్లు వస్తున్నా కూడా కొంతమంది చాలా అహంభావంతో ఉంటాం, వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా కొంచెం మనం సంశయిస్తాం.
కానీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ వర్క్ ఓరియంటెడ్ కలెక్టర్ గారు మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం అండి. లక్ష్మీషా గారు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ప్రజల సమస్యల మీద నిత్యం అటు తిరుగుతూనే ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందిస్తారండి. నేను మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్తాను సార్. మీలాంటి కలెక్టర్ గారు మాకు ఉండటం మేము చేసుకున్న అదృష్టం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం సార్. అవి కూడా మీరున్న హయాంలోనే మాకు పరిష్కరించబడాలని మేము కోరుకుంటున్నాం. మెయిన్ సమస్య అడవి ఆవుల సమస్య. నిన్న కూడా రైతులు అడిగారు సార్. అది తప్పకుండా మీరున్న హయాంలోనే మాకు అది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ సభ ద్వారా కలుసుకునే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి, అలాగే మా ఆర్డీఓ గారికి, డిఎల్డిఓస్, డిడిఓస్కి, అలాగే జిల్లాధికారులందరికీ, అయితే గ్రామ ప్రజలందరికీ, అట్లాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే వ్యవస్థ వచ్చిందో ఈ డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇది లాంగ్ అవైటెడ్, ఎప్పుడో చేయాల్సి ఉండింది. ఇది చాలా వరకు మనకి ఇప్పుడు రివ్యూలో కూడా చూసుకుంటే జిల్లా, డివిజన్, మండల్ 3 స్థాయి, ఈ 3 లెవెల్ రివ్యూస్ ఎప్పుడు ఉంటాయి. అక్కడ ఉన్న అధికారులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాము. ఈ అభివృద్ధి పనులు అయితేనేంటి, ఈ వెల్ఫేర్ మనము సంక్షేమ పథకాలను అయితేనేంటి మనము అమలు చేయడంలో మానిటర్ చేస్తుంటాము. ఈ పంచాయతీరాజ్కి వచ్చేసరికి డివిజన్ లెవెల్ చాలా రోజుల నుంచి గ్యాప్ ఉండిపోయింది అనమాట. డివిజన్ లెవెల్ ఆఫీసర్ లేదు, అడిగితే లేదా మండల్ లేదా డిస్టిక్ ఇలాగే ఉండేది, మధ్యలో ఆ గ్యాప్ ఎప్పుడు ఉండింది. సో ఇది చాలా మంచి పరిణామం. ఆ ముఖ్యమంత్రి వర్లు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్లు ఈ అంశాన్ని గుర్తించి ఇది ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చారు. ఇది చాలా అవసరం జిల్లా స్థాయిలో రివ్యూ చేయడానికి. సో దానికి ముందుగా నేను ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా మన జిల్లా వరకు వస్తే మీకు తెలిసే ఉంది, మన జిల్లా లక్ష్యాలు అయితే ఉన్నాయో, సో వికసిత భారత్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మన ముందు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. అది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కావచ్చు, లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడంలో కావచ్చు, అలాగే ఈ డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, చాలా పని చేయాల్సి ఉంది. దానికి అన్నిటికీ అధికారులందరూ సంసిద్ధమై ఉన్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళకి తోడుగా ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు మంచి సహకారాలు అందజేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్ విజన్ డెవలప్మెంట్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఇటు ఎమ్మెల్యేస్ అటు అధికారులు కూర్చొని సమీక్షించుకునే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది కూడా సో ఈ మధ్యలో వచ్చింది. దానికి కూడా మనము ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ కనుక ప్రాపర్గా ఉంటే కంపల్సరీగా మనము పని చేయొచ్చు, పనిలో వృద్ధి వస్తుంది, అట్లాగే డెవలప్మెంట్ బాగా జరుగుతాయి. సో ఈ విషయంలో మనం ఇప్పుడు మన ముందు ఉన్న టాస్క్ ఏంటంటే ఈ అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకి మంచి సేవలు అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అంటే రాష్ట్ర వ్యాప్తంలో 750 వరకు, అలాగే మన జిల్లాలో 3 డివిజన్స్, తిరువూరు డివిజన్, అలాగే విజయవాడ డివిజన్, నందిగామ డివిజన్స్, 3 డివిజన్స్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేసిన ఉప ముఖ్యమంత్రి వారికి, అలాగే ఇక్కడ ఐతవరం గ్రామంలో వచ్చి వాళ్ళ హస్తాలతో ఇనాగ్రేట్ చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే వసంత నాగేశ్వరరావు గారికి, అలాగే మన అధికారులందరికీ, ఇతర నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రమే. దీన్ని ఇంకా మనం స్ట్రెంథన్ చేసుకుంటూ ఈ సబ్ డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీస్ అయితే ఉందో దీన్ని కనుక మనం ప్రాపర్గా అనుసంధానం చేసుకుంటూ ఒకవైపు పోలీసు, ఒకవైపు రెవెన్యూ, పంచాయతీరాజ్, సో 3 ప్రాపర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అలాగే డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అర్థం చేసుకుని అదే ప్రకారంగా ఈ వ్యవస్థని మనం స్ట్రెంథన్ చేసుకుంటే రానున్న రోజుల్లో చాలా మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ని మనము కంట్రీలోనే కాకుండా వరల్డ్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనము తీర్చిదిద్దే దిశలో ఉన్నాం. కాబట్టి సో ఆ దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలి. వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్రాన్ని సాధించడంతో మనం అందరం తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అటు ప్రభుత్వానికి, ఇటు ఐతవరం గ్రామస్తులకి, అలాగే ఈ ఏదైతే మన ఐతవరం పంచాయతీలో ఇప్పుడు డిడిఓ ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి అభినందనలను, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.